గొప్పతనం ఏమిటి నిర్గుణోపాసనలో అంటే అది మాకు తెలుసు. కానీ సగుణమూర్తి ధ్యానం కంటే ఎంతసేపు సగుణమూర్తి ఒక రూపాన్ని పెట్టుకుని చూస్తే మనసు దాని ఎందే ఆ మూర్తి వరకే పరిమితం అయిపోతుంది. మంత్రజపాదుల కంటే కూడా వాటికన్నిటికంటే నిర్గుణోపాసన అంటే ఎలాంటి గుణాలు లేనటువంటి నిర్గుణమైనటువంటి ఆ ఉపాసన ఎలా ఉంటుంది, జ్ఞానానికి మిక్కిలి సమీపంలో ఉంటుందిట. అది ఈ నిర్గుణోపాసన పరిపక్వమైనప్పుడు సవికల్ప సమాధి కలుగుతుంది. ఎలాంటి వికల్పాలు లేనటువంటి సమాధి, సమత్వమైన బుద్ధి కలుగుతుంది నిర్గుణోపాసన ద్వారా. అది ఆ సవికల్ప సమాధి నుంచి తేలికగా నిరోధ సమాధి ప్రాప్తిస్తుంది. ఇట్లా ఇట్లా అన్నిటి విరోధము జరిగినప్పుడు నిర్బీజ సమాధి అంటే నిర్వికల్ప సమాధి స్థితే తేలికగా లభిస్తుంది. ఇది పతంజలి యోగ సూత్రాల్లో కూడా చెప్పారు దీన్ని. ఎట్లా నిర్గుణోపాసన పరిపక్వమైనప్పుడు సవికల్ప సమాధి కలుగుతుంది అంటే ఎలాంటి వికల్పాలు ఉండవు. సంకల్పాలు ఉన్న కొద్దీ ఏమవుతుంది, నిర్గుణోపాసన కుదరదు. ఎప్పుడైతే నీకు సవికల్ప సమాధి కలుగుతుందో అప్పుడేమవుతుంది, నిర్వికల్ప సమాధి కలుగుతుంది. అది తేలిగ్గా వస్తుంది. అదనమాట. ఈ నిర్బీజ రూపమైన నిర్వికల్ప సమాధి లాభం కలిగినప్పుడు సాధకునుల్లో ఏమవుతుంది, అసంగమైన చైతన్య వస్తువు ఒక్కటే మిగిలి ఉంటుంది. ఈ అసంగమైన చైతన్య వస్తువును మాటిమాటికి మళ్ళీ తత్వమసి ఇత్యాది మహావాక్యాల ద్వారా భావన చేయటం వల్ల తత్వజ్ఞానం ఉత్పన్నమవుతుంది. అహం బ్రహ్మాస్మి అనే రూపంలో తత్వబోధ కలుగుతుంది. అది ఈ నిర్వికల్ప సమాధి లాభం ఏమిటి? ఈ లాభం కలిగినప్పుడు ఏమవుతుంది, ఎలాంటి సంగత్వము లేనట్టు అసంగమైనటువంటి చైతన్య వస్తువు ఒక్కటే మిగిలి ఉంటుందని, ఆ అసంగమైన చైతన్య వస్తువును మాటిమాటికి మళ్ళీ దేని ద్వారా, ఇక్కడికి వచ్చే వరకు శ్రవణవాక్యమైనటువంటి మహావాక్యాల్లోని తత్వమసి వాక్యం ద్వారా, ఈ మహావాక్యాల ద్వారా భావన చేయటం వల్ల, విడదీసుకోవటం వల్ల, ఆ తత్పదార్థము ఈ త్వం పదార్థము ఒకటే అని తెలుసుకోవటం వల్ల తత్వజ్ఞానం ఏమవుతుంది, వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందప్పుడు ఏమవుతుంది, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని అనే తత్వబోధ కలుగుతుంది. దేనివల్ల, నిర్వికల్ప సమాధి వల్ల, సగుణోపాసన వల్ల కలగదు. అదనమాట. పైన చెప్పినట్టే అసంగమైన చైతన్య వస్తువును నిరంతరం భావనం చేయటం వల్ల, అది ఇప్పుడు ఏదైతే నిర్వికల్ప సమాధి వల్ల అసంగమైనటువంటి ఆ చైతన్య స్వరూపం ఒక్కటే ఉందని తెలుసుకున్నాము, అప్పుడు దాన్ని ఈ నిరంతరం భావన చేయటం వల్ల శాస్త్రమందు చెప్పబడిన నిర్వికారము, అసంగత్వము, నిత్యత్వము, స్వప్రకాశత్వము, అద్వితీయత్వము, పూర్ణత్వము మొదలైన ఆత్మధర్మాలు నిర్వివాదంగా శీఘ్రంగా బుద్ధి యందు ఆరూఢమవుతాయి. అది ఈ రకంగా నిర్వికల్ప సమాధి వల్ల అసంగమైనటువంటి ఆ చైతన్య వస్తువు ఒక్కటే ఉన్నది అని దాన్ని ఎప్పుడు కూడా మనం తెలుసుకుని తత్వమసి మహావాక్యాల ద్వారా దాన్ని నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని అనుకున్న తర్వాత నిరంతరం దాన్ని భావన చేస్తుండడం వల్ల ఏమవుతుంది, శాస్త్రాల్లో చెప్పారు కదా, గురువు చెప్పారు కదా, నిర్వికారము, అసంగత్వము, ఎలాంటి వికారములు లేనటువంటి, ఎలాంటి సంగత్వము లేనటువంటి, నిత్యమైనటువంటి, స్వప్రకాశమైనటు, తనకు తానే ప్రకాశిస్తూ సకలాన్ని ప్రకాశింపజేసేటిది, రెండవది లేనటువంటి అద్వితీయత్వమైన పూర్ణత్వము, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, మొత్తం ఉన్నదంతా కూడా సంపూర్ణంగా అదే అనే మొదలైన ఆత్మధర్మాలు నిర్వివాదం కాగా, అది ఈ ఆత్మధర్మాలు ఇవన్నీ దేనివి, ఆత్మధర్మాలు ఇవన్నీ కూడా బుద్ధిలో ఏమవుతాయి, ఆరూఢమవుతాయి, స్థిరత్వంగా ఉంటాయన్నమాట. అది ఇలాంటి నిర్వికల్ప సమాధిలో అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అది ఆ నిర్వికల్ప సమాధి కోసం యోగాభ్యాసం చేయటాన్ని గురించి అమృత బిందోపనిషత్తులో కూడా చెప్పబడిందిట. నిర్గుణోపాసనం అనేది అపరోక్ష జ్ఞానానికి మిక్కిలి దగ్గరలో ఉండేది కాబట్టి దానివల్ల నిర్వికల్ప సమాధి ప్రాప్తి కలుగుతుంది. అది నిర్వికల్ప సమాధి కోసం యోగాభ్యాసం చేయటాన్ని అమృత బిందోపనిషత్తులో కూడా మొదలైన వాటిల్లో చెప్పారు. నిర్గుణోపాసనం అనేది ఏమవుతుంది, అపరోక్ష జ్ఞానానికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి నిర్వికల్ప సమాధి ప్రాప్తి కలుగుతుంది. నిర్గుణోపాసన చేయటం వల్ల మనసు అపరోక్షమవుతుంది. బయట మనం ఏది పెట్టుకుని చూడలేదు, ఒక రూపం లేదు, మానసికంగానే చూస్తున్నాము, గుణాలను నిరాకరించాము, ఎలాంటి గుణాలు లేనటువంటి ఆ తత్వాన్ని ధ్యానం చేస్తున్నాం మనం మానసికంగా.
సగుణోపాసనలనేమో ఎదురుకుండా పెట్టుకున్నాం విగ్రహాన్ని. ఇక్కడ మాత్రం ఆ విగ్రహం లోపల ఉన్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని మానసికంగా ఎలాంటి గుణాలు లేకుండా నిర్గుణోపాసన చేస్తున్నాము. అది ఎలా ఉంది? అపరోక్ష జ్ఞానానికి దగ్గరగా ఉంది. అది ఇట్లా నిర్వికల్ప సమాధి ప్రాప్తించటం వల్ల కలిగిన దృష్టాదృష్ట ప్రయోజనం ద్వారా జ్ఞాన సాధనమైనందువల్ల ఇతరమైన సగుణ ఉపాసనల కంటే ఇది శ్రేష్టము. ఏది శ్రేష్టము? సగుణోపాసన కంటే ఇది నిర్గుణోపాసనే శ్రేష్టము. నిర్గుణోపాసనను వదిలిపెట్టి తీర్థయాత్రలు, జపాలు మొదలైన అవాంతర సాధనాలను అవలంబించే వారి స్థితి చేతిలో ఉన్న అన్నపు ముద్దను పారవేసి అరచేతిని నాకిన చందంగా ఉంటుందిట. అది నిర్గుణోపాసనే. అమ్మగారు చెప్పేవారు, హాయిగా ఒక దగ్గర కూర్చొని చేసుకోండి అమ్మా అని. ఎవరు ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లేదు. ఇది ఇక్కడికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదన్న బాధలు కూడా వద్దు. ఇది కావాలి అనుకుని ఇది తెలిసిన తర్వాత అదనమాట. చేస్తే చెయ్యొచ్చు. అమ్మగారు చెప్పినట్టు మన శరీరం మీద ఉంటే ఏదైనా చేస్తాం. తీర్థయాత్రలు చేస్తాము, జపాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, అన్నీ చేస్తాము. ప్రారంభ కర్మ చెప్పుకున్నాం కదా ముందరి నుంచి. కనుక అలాంటి అవాంతర సాధనాలన్నీ అవలంబించే స్థితి ఎలాంటిదిట? చేతిలో అన్నం ముద్దను పారేసుకుని అరచేతిని నాకిన విధంగా ఉంటుందిట. ఈ రకంగా నిర్గుణోపాసన గొప్ప గురించి చెప్పారనమాట. సరే, అయితే ఆత్మతత్వ విచారణను వదిలిపెట్టి నిర్గుణోపాసన చేసేవారు కూడా ఈ విధంగా ఆలోచన లేని వారి క్రిందకే వస్తారు కదా అంటే అవును. అందుకే ఆత్మవిచారణం సంభవం కానందువల్లనే అటువంటి స్థితిలోని నిర్గుణోపాసన రూపంలో ఉండే యోగాన్ని విధించారు. అది ఎట్లా? నిర్గుణోపాసన చేసేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ కిందకే వస్తారు కదా ఆత్మతత్వ విచారణను వదిలిపెట్టి అంటే. కేవలం నిర్గుణోపాసన చేసినందువల్ల కుదరదు. నిర్గుణోపాసన ఏమని చెప్పారు? దానికంటే ఎక్కువైంది అని చెప్పారు. అది అపరోక్ష జ్ఞానానికి దగ్గరగా తీసుకువెళ్తుంది అని చెప్పారు. ఒకవేళ ఆత్మవిచారణ సంభవం కాని వాళ్ళకి నిర్గుణోపాసన రూపంలో ఉండే యోగాన్ని చెప్పారనమాట. ఎప్పటికప్పుడు కొన్ని రోజులకైనా వస్తుందన్నమాట. అది మిక్కిలి వ్యాకులమైన చిత్తం గల వారి వల్ల తత్వజ్ఞాన విచారణ జరగటం అసంభవం కాబట్టి వారికి యోగాన్ని, యోగ రూపంలో ఉండే ఉపాసననే ముఖ్య ఉపాయంగా చెప్పారు. అది వ్యాకులమైన చిత్తము, మనసు అనేక రకాలుగా పరుగులు పెడుతోంది. దీని యందు స్థిరత్వం ఉండట్లేదు. తత్వజ్ఞాన విచారణ జరగటం లేదు వాళ్ళకి. అది అసంభవం. జరగటం అనేది అసలు అసంభవం. అందుకే వాళ్ళకి యోగాన్ని, యోగ రూపంలో ఉండే ఉపాసననే ముఖ్య ఉపాయంగా చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే నిర్గుణోపాసన రూపంలో ఉండే యోగం వల్ల బుద్ధి ఎందలి బుద్ధి ప్రమాదం నశిస్తుంది కాబట్టి. అది బుద్ధి ఎందలి దర్పం ఏది అంతఃకరణలో ఉన్నటువంటి ప్రతిఫలించేటటువంటి ఈ చంచలమైనటువంటి ఈ మనస్సు యొక్క ఏమవుతుంది? చంచలత్వం తగ్గుతుంది. దేనివల్ల? యోగోపాసన వల్ల, నిర్గుణోపాసన రూపంలో మనసుకి చంచలత్వం అనేది తగ్గుతుంది కదా, స్థిరత్వం అనేది వస్తుంది. అది వ్యాకులమైన చిత్తం లేని వారికి, ఏకాగ్ర చిత్తం కలవారికి, కేవలం మోహం చేత మాత్రమే కప్పబడిన అంతఃకరణ కలవారికి సాంఖ్యం అనే పేరు గల తత్వ విచారణ మార్గమే ముఖ్యమైనది. అది వ్యాకులమైన చిత్తం లేని వారికి, ఏకాగ్ర చిత్తం కలవారికి, మోహం చేత మాత్రమే కప్పబడి అంతఃకరణ కలవారికి. ఎన్ని రకాలుగా చెప్తున్నారు చూడండి. వ్యాకులమైన ఎలాంటి వ్యాకులము లేదుట మనసుకి, ఏకాగ్ర చిత్తం ఉందిట వాళ్ళకి, కానీ మోహం మాత్రం వదలటం లేదు. మోహం చేత కప్పబడిన అంతఃకరణ ఉంది వాళ్ళకి సాంఖ్యం అనే తత్వ విచారణ మార్గమే ముఖ్యమైనది. సాంఖ్యం అంటే విడదీయటం అన్నమాట. ఏది నిత్యము ఏది అనిత్యము అనేది. మోహం ఉంది కదా, మోహంతో బంధింపబడి ఉన్నాడు. ఆ మోహానికి కారణము ఏమిటో తెలుసుకుని ఆ మోహాన్ని నిరాకరించుకోవటం ఈ తత్వ విచారణ మార్గం. తత్వ విచారణ చేయాలి. ఏ రకంగా చేయాలి? సాంఖ్యం ద్వారా. అది భగవద్గీతలో కూడా సాంఖ్య మార్గాన్ని అవలంబించి చెప్పారు దాన్ని. అది ఉపాసన అయినా ఈ జన్మలో పరిపక్వం కాకపోతే అతడు చనిపోయిన పిమ్మట బ్రహ్మలోకానికి పోయి అతడు తత్వజ్ఞానాన్ని పొంది విముక్తుడవుతాడు. ఈ రకంగా ఉపాసన చేసేవాడు ఎలా ఉంటాడు? ఈ జన్మలో పరిపక్వం కాకపోతే ఏమవుతాడు? ఏంటి? ఆ ఉపాసన పరిపక్వం అయ్యి నిర్వికల్ప సమాధికి వెళ్ళి అపరోక్షానుభూతి కలిగి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేకపోతే ఆయన ఏం చేస్తాట? చనిపోయిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తాట. అక్కడికి వెళ్ళి తత్వజ్ఞానాన్ని పొందుతాట. పొంది తిరిగి మళ్ళా వస్తాడనమాట.
భగవద్గీత అధ్యాయం 8వ అధ్యాయంలో 6వ శ్లోకాన్ని అనుసరించి మరణకాలంలో మానవుడు ఏ ఏ దేహభావాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో ఆయా భావాలనే పొందుతాడు. అది మరణ సమయంలో. అందుకే భగవన్నామ స్మరణ నిత్యము చేస్తూ ఉంటే కనుక మరణ సమయంలో కూడా గుర్తొస్తుంటుందని చెప్పేవారు అమ్మగారు. ముందరి నుంచి లేకుండా చివరికి రావాలంటే రాదుటది మరణ సమయంలో. కనుక మరణకాలంలో మానవుడు ఏ దేవభావాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో ఆయా భావాల్ని పొందుతాట. అది జీవాత్మ మరణకాలంలో ఏ విధమైన ఏ విషయానికి సంబంధించిన సంకల్పం చేస్తూ ఉంటుందో ఆ సంకల్పాన్ని బట్టి వివిధ లోకాలంటే వివిధ జన్మలు పొందుతుందిట. అది ఏం చేస్తుంది, జీవాత్మ మరణకాలంలో ఏ విషయానికి సంబంధించిన సంకల్పం చేస్తూ ఉంటారో ఆ సంకల్పాన్ని బట్టి వివిధ లోకాలు అంటే జన్మలు పొందుతాట. ఈ ప్రమాణాల వల్ల మానవుని ప్రవృత్తిని బట్టి రాబోయే జన్మ ఉంటుందని తెలుస్తోంది. అట్టి ఎందుకంటే ఈ ప్రమాణాల వల్ల ఏమవుతోంది, మానవుడు ప్రవృత్తి మరణ సమయంలో ఎలాంటి ప్రవృత్తిలో ఉంటాడో ఎలాంటి ఆలోచనలలో ఉంటాడో రాబోయే జన్మ ఉంటుందని తెలుస్తోందిట. అట్లయితే జ్ఞానం వల్ల మోక్షప్రాప్తి ఉండనట్లేనా అని ఆక్షేపణ చేశారట. అంత్యకాలంలో ఉండే జ్ఞానాన్ని బట్టే నిశ్చయంగా భావి జన్మ ఉంటుంది. అంత్యకాలంలో ఉండే జ్ఞానమే రాబోయే జన్మకు కారణమనే సిద్ధాంతం నిశ్చయమైంది. కాబట్టి మరణకాలంలో ఏదో సగుణ బ్రహ్మాకారానికి సంబంధించిన జ్ఞానం ఉన్నట్లే నిర్గుణ బ్రహ్మంకు సంబంధించిన జ్ఞానం ఉండటానికి కూడా అవకాశం ఉంది. అది ముందే నిశ్చయించారు కదా. అంత్యకాలంలో ఏ రకమైన జ్ఞానం ఉంటుందో ఆ రకమైనటువంటి భావిజన్మ వస్తుందని చెప్పినప్పుడు మరణకాలంలో సగుణ బ్రహ్మానికి సంబంధించిన జ్ఞానం ఉన్నట్టే నిర్గుణ బ్రహ్మానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంటుంది, దానికి అవకాశం ఉంది. అదనమాట. యథార్థానికి నిర్గుణ జ్ఞానాభ్యాసం వల్ల లభించే నిర్గుణ బ్రహ్మ ప్రాప్తికి మోక్షానికి ఏమీ తేడా లేదు. కానీ భేదం అనేది ఎక్కడుంది, నిర్గుణ బ్రహ్మం అని జ్ఞానాభ్యాసం వల్ల సగుణమని పేరుందనమాట. ఆ పరబ్రహ్మను నిత్య నిర్గుణ స్వరూపుడని నీవు అన్నప్పటికీ అది యథార్థానికి మోక్ష స్వరూపమే. ఆ పరబ్రహ్మను నిత్య నిర్గుణ స్వరూపుడని నీవు అన్నప్పటికీ అది మోక్ష స్వరూపమే. అక్కడికి వెళ్ళావు కదా అంతవరకు. నిర్గుణ బ్రహ్మ ప్రాప్తి అన్నా మోక్ష ప్రాప్తి అన్నా ఒకటే. ఎలాంటి గుణాలు లేనటువంటి ఆయన లక్షణాలు ఉన్నాయి కదా, ఆత్మ లక్షణాలు. అలాంటి ప్రాప్తి పొందిన అలాంటి బ్రహ్మ ప్రాప్తి పొందిన మోక్ష ప్రాప్తి అన్నా ఒకటే. ఒకేదానికి రెండు పేర్లు అన్నమాట. మోక్షం అంటే ఏమిటి, స్వరూప స్థితి అంటే బ్రహ్మస్వరూపంలో స్థితిని పొందటం అన్నమాట. అది నిర్గుణము నిర్వికారము అయిన స్వరూపాన్ని ఊహించినందువల్ల కలిగే బలంతో మూలంలో ఉన్న అజ్ఞానాన్ని నివృత్తి చేసే బుద్ధి ఉత్పన్నమవుతుంది. అది ఎట్లా, నిర్గుణము నిర్వికారమైన స్వరూపాన్ని దాన్ని ఉపాసించినందువల్ల ఏమవుతుంది, నిర్గుణ బ్రహ్మను ఉపాసించినందువల్ల దాని వద్ద కలిగే బలంతో మూలంలో ఉన్నటువంటి సమూలంగా అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. అదనమాట. ఈ నిర్గుణోపాసన ఫలం ఏమని చెప్పారు, మోక్షం అని చెప్పారు. అది ఆ నిర్గుణ బ్రహ్మోపాసకుడు అకాముడు నిష్కాముడు బాహ్య అభ్యర్థనములైన కామనులు లేనివాడు ఆప్తకాముడు ఆత్మకాముడు అవుతాడు. అతడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మనే పొందుతాడు. అతడు అశరీరుడు నిరింద్రియుడు అప్రాణుడు అమనుడు అయి కేవలం సచ్చిదానంద రూపుడవుతాడు. స్వప్రకాశ రూపుడై బ్రహ్మమే అవుతాడు. అది నిర్గుణోపాసనకు ఫలం ఏమిటి, అది పొందినందువల్ల ఏం కలుగుతుంది, బ్రహ్మోపాసకుడు అలాంటి నిర్గుణ బ్రహ్మని ఉపాసించిన వాడు నిష్కాముడవుతాడు. బయట కానీ లోపల కానీ ఎలాంటి కోరికలు లేని వాటి అవుతాడు. ఆత్మకాముడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మనే పొందుతాడు. ఈ నిర్గుణోపాసన బలం వల్ల విద్య వల్ల జ్ఞానోత్పత్తి జరుగుతుంది. కాబట్టి జ్ఞానం తప్ప ముక్తికి వేరే మార్గం అంటూ ఏమీ లేదు. అది నిర్గుణోపాసన వల్ల ఏమవుతుంది, జ్ఞానం కలుగుతుంది. ముక్తికి కారణం ఏమిటి, జ్ఞానము. అది తప్ప వేరే మార్గం లేదు. కనుక నిర్గుణోపాసన ఉపయోగించుకోవచ్చు కదా. నిర్గుణోపాసన ద్వారానే మనకు ముక్తి కలుగుతుంది. అంతకు తప్పొడిచి వేరే ఏమీ లేదనమాట. వేదపాఠకులైన వాళ్ళు ఏం చెప్తారట, ప్రణవోపాసనలు అనే వాటిని నిర్గుణోపాసనలుగానే చెప్తారట. ఒక్కొక్క చోట ప్రణవోపాసన సగుణ రూపంలో కూడా వర్ణింపబడింది.
ఓంకారం గురించి చెప్తూ ప్రణవం అనేది నిర్గుణోపాసనగాను చెప్తారట, కొన్ని చోట్ల ప్రణవోపాసనని సగుణ రూపంలో కూడా చెప్పారట. దానికి పిప్పలాద మహర్షి సత్యకాముడికి ప్రశ్న వేస్తే ఆయన చెప్తున్నారు, ఓ సత్యకామ, ఓంకారం ఎలాంటిది? పరబ్రహ్మ స్వరూపము, అదే అపరబ్రహ్మం కూడాను. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఈ మార్గంలోనే ఒకదానిని పొందుతాడు అని 2 రకాల ఉపాసనలను ప్రతిపాదించాట. కఠోపనిషత్తులో 2 రకాల ప్రణవోపాసనలు నచికేతుడికి యమధర్మరాజు చెప్పారట. ఏమని? ఏతదాలంబనం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్ ఇతి ప్రోక్తం యమేనాపి పృచ్చతి నచికేతసే. నచికేతుని ప్రశ్నకు సమాధానంగా చెప్పారట, ఈ ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని నిర్గుణ భావంతో కానీ సగుణ భావంతో కానీ ఏ భావంతో ఉపాసిస్తే ఆ భావంతోనే, అంటే ఆ ఓంకారాన్ని పొంది దానికి తగిన ఫలాన్ని పొందుతారు. ఏ రకంగా చేసిన వాళ్ళకి ఆ రకంగా అనమాట. ఈ నిర్గుణ బ్రహ్మను చక్కగా ఉపాసన చేసిన వారు ఈ శరీరంతోనే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, లేదా మరణానంతరం బ్రహ్మలోకాన్ని చేరి బ్రహ్మలో సాక్షాత్కారాన్ని పొందుతారు. అది ఈ నిర్గుణ బ్రహ్మని చక్కగా ఉపాసన చేసిన వాళ్ళు. విచారణపూర్వకంగా తత్వజ్ఞానాన్ని పొందటికి తగిన శక్తి లేనివాడు నిరంతరం నిర్గుణ బ్రహ్మను ఉపాసించాలి అని ఆత్మగీతిలో చెప్పారట. విచారణపూర్వకంగా తత్వజ్ఞానాన్ని పొందటానికి తగిన శక్తి లేని వాళ్ళు కనీసం ఈ నిర్గుణ బ్రహ్మని, ఈ ఓంకారాన్ని కూడా సగుణంగా కానీ నిర్గుణంగా కానీ దీన్ని జపిస్తూ ఉండొచ్చుట. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారానికి అసమర్థుడైన వాడు నిస్సంకోచంగా ప్రత్యేక భిన్నమైన పరమేశ్వరుని, అంటే నన్ను ధ్యానించాలి. అట్లా చేసినందువల్ల అనుభవం పరిపక్వమే, ఆ పిమ్మట అతనికి సంపూర్ణ ఫలం లభిస్తుందని ఆత్మగీతలో చెప్పారు. నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందటానికి, సాధన చేయటానికి అసమర్థుడైన వాడు నిస్సంకోచంగా పరమేశ్వరుడు ఏది వదలకూడదు, ఏదో ఒకటి పట్టుకోవాలి. ఏమవుతుంది? చివరికి నెమ్మదిగా అనుభవం పరిపక్వతమే ఏమవుతుందిట? సంపూర్ణ ఫలం కలుగుతుందిట. ఎట్లా? భూమి ఎందు పాతిపెట్టబడిన ధనరాశిని పొందడానికి భూమిని త్రవ్వటం తప్ప ఇతర ఉపాయాలేవి. అట్లాగే ఆత్మసాక్షాత్కారానికి ఆత్మచింతన తప్ప ఇతరమైన ఉపాయం ఏది లేదు. అది భూమి ఎందు పాతిపెట్టిన ధనరాశిని పొందాలి అంటే భూమిని తవ్వాల్సిందే. అలాగే ఆత్మసాక్షాత్కారానికి ఆత్మచింతన తప్ప ఇంకా వేరే ఉపాయం ఏది లేదు. బుద్ధి అనే గడ్డిపారతో దేహం అనే రాతిని తొలగించి మనస్సు అనే భూమిని త్రవ్వి మానవుడు ప్రత్యేక భిన్నమైన పరబ్రహ్మం అనే నిధిని పొందాలి. దేనితో? బుద్ధి అనే పలుగుతో. ఈ దేహం అనే రాతినిట, దేహంని దేనితో పోల్చారు? రాతితో. మనస్సు అనే భూమిని తవ్వాలి, బ్రహ్మం అనే నిధిని పొందాలన్నమాట. పరబ్రహ్మ విషయకమైన అనుభూతి లేనప్పటికీ నేను బ్రహ్మని, అహం బ్రహ్మాస్మి అంటూ ధ్యానం చేయాలి. ఎలాంటి అనుభూతులు కలగకపోయినా కానీ అహం బ్రహ్మాస్మి అంటూ ధ్యానం చేయాలి. ఇట్లా ధ్యానం చేసినందువల్ల ఉపాసకునిందు అంతకు పూర్వం లేనట్టు దేవత్వాదులు లభిస్తాయి కూడా. అలా చేయగా ఇదివరకు లేనట్టి ఉపాసకుల్లో దేవత్వాదులు అనమాట, ఆ లక్షణాలన్నీ కూడా కనబడతాయి అన్నమాట. అటువంటప్పుడు స్వస్వరూపమైన బ్రహ్మప్రాప్తి అనేది ధ్యానం వల్ల లభిస్తుందన్నట్ల ఆశ్చర్యం ఏముంది? అది జ్ఞానం చేసినందువల్ల ధ్యానం చేస్తే నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేయాలి. ఉపాసకునందు అంతకు పూర్వం లేని దేవత్వాదులు లభిస్తాయి కదా. అది అంతకుముందు లేకపోయినా సరే కానీ ఏ దేవతనైతే పూజిస్తూ ఉంటాడో ఆ దేవత్వాలు ఈయనకి లభిస్తాయట. అలాంటప్పుడు స్వస్వరూపమైన బ్రహ్మప్రాప్తి అనేది ధ్యానం వల్ల లభిస్తుంది. ఇక్కడ దీన్ని బ్రహ్మని అనుసంధానం చేసుకోవాలి. ఇక్కడ దేవతలను అనుసంధానం చేసుకుంటే ఆ దేవతామూర్తుల యొక్క శక్తిని ఆయన పొందినట్టే. ఎప్పుడైతే నువ్వు స్వస్వరూపమైన బ్రహ్మప్రాప్తిని ధ్యానం చేస్తే నీకేమవుతుంది? ఆత్మస్వరూపం తెలుస్తుంది. ప్రతిరోజు ఆత్మధ్యానం చేయటం వల్ల అనాత్మక విషయమైన బుద్ధి శిథిలమైపోతుంది. ఈ విధమైన ప్రత్యక్ష ఫలం చూస్తూ కూడా ధ్యానాన్ని ఆచరించకపోతే వానికంటే పశువుగా వేరే ఎవరో నీవే చెప్పు. అంటే ధ్యానాన్ని ఆచరించిన వాడు పశుతుల్యుడు అని భావము. అది ప్రతిరోజు ఆత్మధ్యానం చేయాలి. చేయటం వల్ల ఏమవుతుంది? అనాత్మకమైన బుద్ధి శిథిలమైపోతుంది. ఈ రకంగా ప్రత్యక్ష ఫలం చూస్తున్నప్పుడు కూడా నువ్వు ధ్యానం చేయకపోతే ఎట్లా? చేయమని చెప్తున్నాడు. మరణశీలమైన ఈ శరీరమందల అహంభావ రూపమైన మిథ్యాభిమానాన్ని అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనే ధ్యానభావనలతో వదిలేసి తన శరీరంలోని సచ్చిదానంద రూపమైన బ్రహ్మను పొందుతాడు.
జ్ఞానయోగాలు రెండు ఆత్మధ్యానాన్ని ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఆత్మధ్యానం చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే మనకి ఆత్మస్వరూపం అనేది మనకి దగ్గరగా తెలుస్తుంది. దాని యొక్క ఫలితం ఉంటుందన్నమాట. మరణశీలమైన ఈ శరీరమందల అహంభావ రూపమైన మిథ్యాభిమానాన్ని అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మన్ అనే ధ్యానభావంతో వదిలేసి, అది ఈ శరీరంకి ఏంటి, దీని యొక్క లక్షణాలేంటి, చావు పుట్టుగల మరణము దీనికి, ఈ శరీరంలో ఏముంది, అహంభావ రూపమైన మిథ్యాభిమానాన్ని, అది అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మనే అనే ధ్యానభావంతో వదిలేసి, నేను అనే అహంకార రూపమైనటువంటి ఏ నేనైతే ఉందో ఈ మరణశీలమైన ఈ శరీరంలో, అందులో నేను బ్రహ్మనే అనే భావాన్ని ధ్యానభావంతో వదిలేయాలి. తన శరీరంలోనే సచ్చిదానంద రూపమైన బ్రహ్మను పొందుతాడు. నేను అని చెప్పి అహంకార మమకారాలతో ఉన్నటువంటి ఆ నేను వదిలేసి అసలైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటిది ఆ ధ్యాన భావంతో తన బ్రహ్మపదాన్ని పొందుతాడనమాట. జ్ఞానయోగాలు రెండు ముక్తి సాధకాలుగా యోగ వాసిష్టం మందు సైతం చెప్పబడింది. జ్ఞానయోగాలు, జ్ఞానము, యోగము రెండూ కూడా ముక్తికి సాధకాలు. అది కనుక ఈ రకంగా చెప్పింది యోగ వాసిష్టం కూడా ఇదే చెప్పింది. జ్ఞానయోగాలు రెండు ముక్తి సాధకాలుగా చెప్పిందనమాట. కనుక చెప్పి చివరికి ఈ ధ్యానదీప ప్రకరణాన్ని చక్కగా పరామర్శించినవాడు సంశయాల నుండి ముక్తుడై నిరంతరం బ్రహ్మధ్యానం చేస్తూ ఉంటాడు. అది ఈ ప్రకరణాన్ని చక్కగా పరామర్శించినవాడు, అర్థం చేసుకున్నవాడు. ఇందులో ఏం చెప్పుకొచ్చారు, ధ్యానం గురించి, యోగం గురించి, ఉపాసన గురించి చెప్పి సగుణ బ్రహ్మోపాసన చెప్పారు. సగుణ బ్రహ్మం చేయటం వల్ల ఏమవుతుంది, ఎదురుకుండా ఒక చతుర్భుజాలతో ఉన్నటువంటి విష్ణు రూపాన్ని పెట్టుకుని పూజించడం సగుణోపాసన. అదే దానిలో ఉన్నటువంటి ఆ గుణాలన్నిటినీ నిరాకరించుకుని నిర్గుణంగా లోపల ఆ తత్వాన్ని తలుచుకుంటూ ఉండటం నిర్గుణోపాసన. ఈ సగుణోపాసన వల్ల నిర్గుణోపాసన వల్ల ఏమవుతుంది, ఆత్మధ్యానం కలుగుతుంది, నిర్వికల్ప సమాధి కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే నీకు ఎలాంటి గుణాలు లేనటువంటి ఆ సగుణంలోనున్నటువంటి నిర్గుణాన్ని నువ్వు ఎలా ధ్యానిస్తూ ఉంటావో, నువ్వు ధ్యానించగా ఉపాసించగా చివరికి ఏమవుతుంది, అవన్నిటినీ కూడా నిరాకరించుకుని నిర్గుణోపాసన చేస్తాం అనమాట. నిర్గుణోపాసన దేనికి వస్తుంది, నిర్వికల్ప సమాధికి వస్తుంది. ఆ నిర్వికల్ప సమాధి వల్ల, ఆత్మచింతనం వల్ల, దాన్ని ధ్యానించటం వల్ల, ఈ ధ్యానాల వల్ల ధ్యానాలు కూడా అనేక రకాలుగా చేస్తారు. దేన్ని కావాలనుకుని ఉపాసించేవాళ్ళు దాన్ని ధ్యానిస్తారు. ఆత్మచింతన కావాలి అనుకునేవాళ్ళు, ఆత్మవిచారణ కావాలనుకునేవాళ్ళు ఏం చేస్తారు, ఆ తత్వ విచారణ చేస్తారు, దాన్ని ధ్యానిస్తారు. ఏదైతే ఉందో ఆత్మస్వరూపం తనలో ఈ మరణశీలమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్పి ఇవన్నీ కూడా సాంఖ్యం ద్వారా విడదీసుకుని ఆత్మచింతన ద్వారా చింతన చేసుకుని ఈ రకంగా ఆ పరబ్రహ్మ స్వరూప స్థితిని తెలుసుకుంటాడనమాట అసలైన సాధకుడైన వాడు. ఇది ఈ ధ్యానదీప ప్రకరణంలో చెప్పారు.
మరో జన్మలో అయినా ఈ ప్రారంధం నశించడంతోనే అడ్డంకి తొలగిపోయి ఈ విచారణకు ఫలంగా జ్ఞానోదయం కావచ్చుట. అది ఈ జన్మలో చేసిందంతా వృధా పోతుందని ఏమీ ఇదవ్వకూడదు. ఒకవేళ ఏదన్నా ప్రతిబంధకం వల్ల, ప్రారంధ కర్మ వల్ల ప్రతిబంధకం వచ్చినా కానీ అదేమవుతుందిట, మరొక జన్మలోనైనా సరే ఈ ప్రారంధం నశించడంతో ఆ అడ్డంకి తొలగిపోయి ఈ విచారణకు ఫలంగా జ్ఞానోదయం అవుతుందిట. అది అని ఏమని చెప్పింది, ఐహికమస్య ప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్ అని బ్రహ్మసూత్రాల్లో చెప్పారట. ఈ ఏమిటి ప్రతిబంధకం అంటే, ఆత్మజ్ఞానానికి విరోధి అయినటి ఫలోన్ముఖమైన కర్మను ప్రస్తుత ప్రతిబంధం అంటారు. అది లేకపోతే ఈ జన్మలోనే జ్ఞానోదయం అవుతుంది. ప్రస్తుతం ఈ జన్మలో మనకు ప్రతిబంధకంగా ఉంటుంది. ఆ ప్రస్తుత ప్రతిబంధకంట అది. ఏది ఆత్మజ్ఞానానికి విరోధి అయినట్టి అది అది కనుక లేకపోతే ఈ జన్మలోనే జ్ఞానోదయం అవుతుంది. ప్రతిబంధకం ఉంటే ఏమవుతుంది, రాబోయే జన్మలో అపరోక్ష జ్ఞానమైన విద్యాప్రాప్తి కలుగుతుందిట. అది తర్వాత జన్మలో అపరోక్ష రూపమైన విద్యాప్రాప్తి కలుగుతుందిట. వేదాంత వాక్యాల శ్రవణం చేసిన వారు సైతం చాలామంది ఆ తత్వాన్ని తెలుసుకోలేరు. కఠోపనిషత్తులో ఏం చెప్పారు, శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోపి బహవో న విద్యు అని శృతివచనం చెప్తోంది. ఈ జన్మలో శ్రవణాది కాలనాచరించిన సాధకులకు మరొక జన్మలోనైనా అపరోక్ష జ్ఞానం కలగవచ్చు అనేందుకు ఐత్రేయోపనిషత్తు కూడా ప్రమాణాన్ని చెప్తోంది. అది ఎట్లాట, ఇదివరకు ఆయన ఎవరు, విచారణ చేసిన పూర్వజన్మలో విచారణ చేసినందువల్ల ఈ జన్మ ఎత్తగానే నాకు అగ్ని, వాక్కు ఇవన్నీ నాకు తెలుసు అన్నట్ట. ఎట్లా అంటే, ఇవన్నీ ఇదివరకు నేను పూర్వజన్మలో చేశాను కనుక ఇవన్నీ నాకు తెలుసు అన్నట్ట. ఎందుకంటే అది దాని పరంపరగా వస్తుంది. అదే మనకు కూడా ఉదాహరణ చెప్తున్నారు. పూర్వం అభ్యసించిన వేదపాఠం ఒకనాడు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాకపోవచ్చు, వేరొక రోజున అప్రయత్నంగానే గుర్తుకు వస్తుంది. మనకి ఇది అందరికీ అనుభవమే కదా. ఎంత గుర్తు చేసుకున్నా ఒకరోజు గుర్తురాదు, తర్వాత మళ్ళీ ఎప్పుడో గబుక్కుని గుర్తొస్తుంది. అట్లాగే ప్రస్తుత జన్మలో కలగని జ్ఞానం సంతతాభ్యాసం కారణంగా వేరొక జన్మలో కలుగుతుందని భావము. అది వాళ్ళ కాకపోయినా వచ్చే జన్మకైనా కలుగుతుందిట. అది ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారో చూడండి. వ్యవసాయం చేస్తున్నప్పుడు ధాన్యపు పంటలు మొదలైనవి కాలక్రమేణా పరిపక్వమైనట్లుగా, గర్భం కాలక్రమేణా వృద్ధి పొందినట్లుగా ఆత్మ విషయకమైన విచారణ కూడా మెల్లమెల్లగా పరిపక్వమై ఫలోన్ముఖమవుతుంది. ఒక్కసారి రావాలని ఏమీ లేదు, కొన్ని జన్మలు పట్టచ్చు, కానీ వదలకూడదనేవారు. వ్యవసాయం చేస్తున్నప్పుడు ధాన్యము, వరిగింజలు ఇవన్నీ నెమ్మదిగా వస్తాయి చేతికి, పంటకి. అలాగే ఈ విచారణ కూడా ఏమవుతుంది, మెల్లమెల్లగా పరిపక్వమై విచారణ చేస్తూ ఉండాలి, వదిలేయకూడదు, ఫలోన్ముఖమవుతుందిట. అయితే అనేకసార్లు తత్వ విచారణ జరిపినప్పటికీ సాధకునికి 3 రకాలైన ప్రతిబంధకాలు తత్వజ్ఞానానికి, ప్రతిబంధకాల వల్ల తత్వజ్ఞానానికి అడ్డంకి ఏర్పడి తత్వాన్ని తెలుసుకోలేడు అని చెప్పారట. ఎన్నిసార్లు తత్వ విచారణ చేసినా కానీ సాధకుడికి 3 రకాలైన ప్రతిబంధకాలు అడ్డం పడుతున్నాయట. ఎట్లా అంటే, ప్రతిబంధం క్షీణమైపోవటం వల్ల అపరోక్ష జ్ఞానం కలిగింది. పూర్వజన్మమందు ఉత్పన్నం కాని తత్వజ్ఞానం నేడెట్లా వచ్చింది అంటే, ప్రతిబంధం క్షీణమైపోవటం వల్ల అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఇదివరకల్లా లేనిది ఇప్పుడు ఎలా కలిగింది అంటే, నీకున్న ప్రతిబంధకం పోయింది, పోయే వరకు నీకేమవుతోంది, జ్ఞానం కలుగుతోంది. ఆ ప్రతిబంధకం ఎలా ఉంది, 3 రకాలుగా ఉందిట. అతీతము, అనాగతము, అద్యతనము అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అని 3 విధాలుగా వివరింపబడింది. అతీతము అంటే భూతము, భూతకాలము, అనాగతము అంటే వర్తమానము, ఆద్యతనము అంటే భవిష్యత్ కాలము. ఈ 3 కాలాల్లో 3 ప్రతిబంధకాలు ఉన్నాయి మనకి. దానివల్ల ఇది జరుగుతోంది. ప్రతిబంధం అనేది ఉండటం వల్ల వేదాంగాలు చదివి వేదార్థాలు తెలుసుకున్నవాడు సైతం ముక్తుడు కాలేడు. అది ఎంత